సంక్రాంతికి రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. భూమిపై ఎంత సీలింగ్ పెట్టాలనే దానిపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. 5, 7.5 లేదా 10 ఎకరాల లిమిట్ పెట్టాలని ప్రతిపాదనలు చేసింది. ఇక 5 ఎకరాలకే సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు, పాస్ పుస్తకం, అలాగే ఫోన్ నంబర్ వివరాలతో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే యోచనలో సర్కార్ ఉంది. వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. యాప్ ద్వారా రైతు భరోసాకు అప్లై చేసుకునే రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు గుర్తించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక రైతు భరోసా కోసం తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంక్రాంతి తర్వాత నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. దీనిపై కొంత వివాదం నడిచిన నేపథ్యంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే అంశాలపై 4 మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.